శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజాయ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. వాళ్ళ వాస్తు విషయాల్లో సాధారణంగా అపార్ట్మెంట్స్లో ఇవాళ రేపు మనం ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు సాధారణంగా వాస్తుపరంగా చూద్దాం అనుకునే వాళ్ళు సంప్రదిస్తారు. అయితే చాలా మటుకు ఈ అపార్ట్మెంట్స్ నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళు కొన్ని వెసులుబాటుని ఏర్పాటు చేసుకుంటారు. అంటే బాత్రూమ్స్ కానీ, స్టెప్స్ కానీ, లిఫ్ట్ కానీ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మటుకు అపార్ట్మెంట్స్లో మనకి మధ్య చూస్తున్న అది తూర్పు ఎంట్రన్స్ ఉండొచ్చు, పడమర ఎంట్రన్స్ ఉండొచ్చు, ఉత్తరం ఎంట్రన్స్ ఉండొచ్చు. ఏ భాగం ఎంట్రన్స్ ఉన్నా కూడా ఈ ఉత్తర మధ్య భాగంలో ఎక్కువగా ఈ టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఉత్తరం మధ్య భాగంలో కాకపోతే తూర్పు మధ్య భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైతే సాధారణంగా మనం వంటగది పక్కన పూజ గది ఏర్పాటు చేసుకుంటాం ఆ భాగంలో బాత్రూమ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సరే, అందరూ ఉన్నాయండి ఇక్కడ. సాధారణంగా ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్ చాలా మటుకు ఉంటాయి కాబట్టి ఒక 1000, 100, 200, 300 ఉండే ఫ్లాట్స్ లో కూడా అందరికి అలానే ఉందండి, ఇందరికి ఇలానే ఉందండి, ఇందులో అన్ని అమ్ముడు అవన్నీ కాకపోయినా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే తూర్పు పర్ఫెక్ట్ గా ఉన్నా అది కుబేర స్థానంలో పడుతుంది. లేదు తూర్పు కొద్దిగా టిల్ట్ అయ్యి ఆగ్నేయం చూస్తున్నా కూడా అది ఈశాన్య భాగంలో మనకి బాత్రూమ్స్ అనేవి ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరికైనా ఉత్తర భాగంలో మధ్య భాగంలో అంటే మనకు ఉండే లెంత్ లో మధ్య భాగంలో కనుక టాయిలెట్స్ వస్తే దాన్ని అవాయిడ్ చేయడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.